హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి శివ వ్లాగ్స్. అందరూ ఎట్లున్నారండి? వాడి డైలీ రొటీన్ ఎట్లుంటుంది అనేది చూస్తున్నారు ఈ వీడియోలోన. పొద్దున్నే మా వాడు ఎలా ఖర్చుకొని పనుకున్నాడు చూడండి. ఇలాంటి వాడు 10th అయిపోయిన తర్వాత హాస్టల్కి వదిలేయాలంటే కూడా చాలా దిగులుగా ఉందన్నమాట. ఫస్ట్ పిల్లల్ని వదిలేస్తామన్నమాట, అంటే వీళ్ళు ఉంటారు కదా అనేసి. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతే చిన్నవాళ్ళు ఇంట్లో చిన్నవాళ్ళు చాలా దిగులు అనిపిస్తుంది. వీళ్ళు అల్లరి తట్టుకోవాలంటే ఒక్కోసారి దూరంగా ఉంటేనే మేలేమో, మన విలువ తెలుస్తుంది అని అనిపిస్తుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయిన రోజు అనమాట ఈ వ్లాగ్ దిగడము. మార్నింగ్ లేపి వాడిని ప్రాణాయామం చేపిస్తున్నాను అనమాట. కొద్దిసేపు క్రికెట్ ఆడుకుంటాడు. ఆడుకున్న తర్వాత ప్రాణాయామం చేసేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేసి చదువుకుంటున్నాడు అనమాట. దేవుడి దగ్గర కొన్ని స్తోత్రాలు చదువుకొని ఎగ్జామ్కి వెళ్తున్నాడు అని స్పెషల్గా చేయించడం కాదు, కానీ రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది అని దినచర్య. నేనైతే ఉదయమే లేసేస్తాను, ఎందుకంటే ఒక 40 minutes పడుతుంది అనమాట ఇల్లంతా ఊడ్చుకునేపాటికి. పిల్లోని టైంలో పంపించాలి అననే ఎక్కువ ఇది ఉంటుంది అనమాట. వాడిని దినచర్య చేసుకొని వచ్చేపాటికి నేనైతే రాగి జావ ఇచ్చినాను గ్లాస్ నిండా. టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి కదా. 1st క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఒక లెక్క, 6th నుంచి 10th వరకు ఒక లెక్క, 10th నుంచి ఇప్పటి నుంచి ఒక లెక్క అనమాట, డిగ్రీ లెవెల్ వరకు. అసలు వాళ్ళ మెంటాలిటీలోనే చాలా మార్పులు అయితే వస్తాయి కదా. మనమేమో ఇంట్లోన మంచి విలువలు నేర్పిస్తూ వేరే వాళ్ళ వస్తువులు ముట్టుకోకూడదు, వేరే వాళ్ళని హర్ట్ చేయకూడదు, ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలా అని అన్నట్టు చాలా నేర్పిస్తాం మనము. కానీ వాటన్నిటికీ రివర్స్ చూస్తారనమాట బయట పిల్లలు. ఇప్పుడు స్కూల్ లాగా ఉండటం లేదు, బయట పెద్దవాళ్ళలాగా ఉండటం లేదు, పిల్లల్లాగా ఉండటం లేదు. బయట ఆ విపరీత ధోరణులకి పిల్లలు చాలా సతమతం అవుతారు నాకు తెలిసి. మెంటలీగా చాలా చాలా అసలు ఎంత షేర్ చేసుకుంటారంటే ఒక టీచర్ లాగా ఉండరండి. అదే ఏ విలువలు చెప్పి పెంచుకోకుండా ఉన్న పిల్లలు బయటవన్నీ ఎవరితో ఎట్లా మసులుకోవాలా అనేది వాళ్ళకి బాగా తెలిసిపోతుంది. మన పిల్లలు అన్నీ చెప్పి నేర్పించిన పిల్లలు పప్పు శుద్ధల్లాగా తయారవుతారనమాట. అంటే ఎటుపక్క నుంచి ఎట్లా అంటే మనతో మంచిగానే ఉంటారు, కానీ వేరే వాళ్ళ దగ్గర పోయి మన విషయాలు చెప్పడం, ఇట్లాంటి రకరకాల విషయాల్లో నా పిల్లలు చాలా సతమతం అవుతారని నా ఫీలింగ్. అబ్బా, మీరేమంటారు ఈ విషయంలోన? గురువులాగా ఉండటం లేదు. మనకి అప్పుడు టీచర్ వస్తువులు ముట్టుకోవాలన్నా అంటే తన హ్యాండ్ బ్యాగ్ కానీ లేకపోతే బాటిల్ కానీ పిల్లల్ని క్లాస్లో మెయింటైన్ చేయండి, కొద్దిసేపు చూసుకోండి అని చెప్పడం కానీ అలా చేసినప్పుడు అసలు టీచర్కి దగ్గరగా మెలగడం కానీ అలాగున్నప్పుడు ఎంత గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది తెలుసా. అసలు ఒక టీచర్లు అంటే ఎంత ఇదిగా ఉండేవాళ్ళు, ఒక గొప్పగా ఊహించుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు అసలు గురువు అంటే మన ప్రైవేట్ స్కూల్లో చదివడం వల్ల అలాగా అనిపిస్తుంది. మన గవర్నమెంట్ స్కూళ్ళల్లోన టీచర్ అంటేనే టీచర్కి దగ్గరగా ఉండాలంటే అదొక గొప్ప గ్రేట్ ఫీలింగ్ అనమాట. ఇలాగ ఎంతమంది ఫీల్ అయ్యేవాళ్ళు చెప్పండి నాకు. అసలు తన థింగ్స్ ముట్టుకోవాలన్నా, లేకపోతే ఒక క్లాస్లో ఉండి ఇంకో క్లాస్లో ఉండి తన బాటిల్ తీసుకురమ్మన్నా, లేకపోతే చాక్పీసుల డబ్బా తీసుకురమ్మన్నా, పని పురమాయించినప్పుడు అందరి ఫ్రెండ్స్ తోటి ఒక గ్రేట్ ఫీలింగ్ వచ్చేదనమాట. అవునా కదా చెప్పండి? టీచర్ లాగా ఉండటం లేదు, స్టూడెంట్ లాగా ఉండటం లేదులేండి. ఇప్పుడు పునీత్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఈయన కూడా వాడిని వదిలేసి అట్లా ఆఫీస్కి వెళ్ళిపోయినారు. నేను టిఫిన్ చేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఫేషియల్కి వస్తానన్నారనమాట. నేను వాళ్ళు అడిగినదే ప్రోడక్టే తీసుకొని వస్తాను, మీకు అంటే రెగ్యులర్గా నా దగ్గరికి వస్తే వాళ్ళకి ఏది పడుతుంది అనేది నాకు తెలుస్తుంది కదా. ఎప్పుడో అమావాస్యకి పుణ్యానికి వస్తే వాళ్ళు ఏది చేయించుకుంటారు అనేది తెలియదు కదా, వాళ్ళ స్కిన్ టైప్ ఏది అనేది తెలియదు. వాళ్ళు రెగ్యులర్గా ఏది వాడుతున్నారో ఏది యూస్ చేస్తున్నారో అది కనుక్కుంటానమాట. మీకు ఏది సెట్ అవుతుంది అనేసి అదే తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకొని చేసి పంపించేసినాను. నాది వృధా ప్రయాస అండి. కొంతమంది ఇస్తారు, మనీ ఇస్తారు, కొంతమంది అయితే ఇంట్లోనే కదా అన్నట్టు డబ్బులు ఇవ్వరు అనమాట. ఇంట్లో వాళ్ళు అయితే నాకు ఫైర్ అయిపోతారు అనమాట. ఎందుకు అట్లా చేస్తావంటే, ఫస్ట్ టైం ఇవ్వకపోయినా పర్లేదు, సెకండ్ టైం అయినా ఇస్తారులే అని అనుకొని చేస్తానన్నమాట నేను. అలాగా చాలా ఫ్రీ సర్వీసులు చేసేస్తున్నానులేండి. ఇలాగా ఎవరైనా ఉన్నారా నాలాగా? ఈవినింగ్ అలా వాకింగ్ పోయినాను అనమాట. అక్కడంతా మేమైతే వాటిని తురుకు చెండు పూలు అంటాము. మీరేమని పిలుస్తారో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. వేరే పేర్లు అయితే ఉండొచ్చు. గార్డెనింగ్ చాలా బాగుందనమాట వేరే వాళ్ళ ఇంటి ముందు, అందుకని మెల్లిగా అట్లా షూట్ చేసి ఎగ్జామ్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట పునీత్. ఇప్పుడు పిల్లలకి ప్రతి ఒక్కటి బుక్స్ నాలెడ్జ్ తప్ప మోరల్ వాల్యూస్ తెలియదు, బయట నాలెడ్జ్ తెలియదు. మనం చేసే ప్రతి ఒక్క పనిలోన వాళ్ళని కూడా భాగస్వాములను చేయాలండి, హెల్ప్ తీసుకోవాలి. కానీ ఇండియన్ మదర్స్కి ఫాదర్స్కి ఏంటంటే వాళ్ళు ఏదొకటి కానీ చెడగొట్టేస్తారు. నువ్వు చేసేది కొంచెం అంటే
పిల్లలు ఏదే కానీ అంటే పర్ఫెక్ట్గా ఇట్లా 100% చేయరు కదా, ఏదో ఒకటి ఫాల్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఎత్తి చూపి నీకు చేసేకి రాదు, పెట్టేకి రాదు అని మనం అలాగ అనుకోకుండా మిగిలిన కంట్రీస్లో పిల్లల్ని ప్రతి ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా ఫస్ట్ ఆ పనిలో నిమగ్నం చేయాలి పిల్లల్ని అన్నట్టు చేస్తారు. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నానండి. అందుకనే ప్రతి విషయంలోన, ప్రతి చిన్న వర్క్లోన పిల్లల్ని హెల్ప్ తీసుకోవాలి. మనం వాళ్ళంటూ వాళ్ళు విషయాన్ని నేర్చుకోవాలన్నమాట సొంతంగా అనేది నా అభిప్రాయము. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే వాషింగ్ మిషన్ తీసుకున్న తర్వాత ఒక 2 ఇయర్స్ అయిందేమో తీసుకొని, అది శుభ్రం చేస్తున్నారు మా ఆయన. ఎంత డస్ట్ ఉంటుంది అనేసి చూపిస్తున్నాడు, ఎక్కడి నుంచి తీయాలి ఏమి అని అనేసి. ఇలాంటి పనులైతే పునీత్ బాగా ఇంట్రెస్ట్గా చేస్తాడనమాట. కొంతమంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు. మా పిల్లలు చాలా మేలండి. నేను ఒకవేళ సిక్ అయినా కూడా కిచెన్లో వర్క్ కూడా హ్యాపీగా చేసేస్తారనమాట. ఆ విషయంలో మాత్రం చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతుంటాను. చూడండి ఎంత డస్ట్ వస్తుందో ఈ వాషింగ్ మిషన్. నేనే అన్నీ చేసుకునేదాన్ని, బట్టలు కానీ ప్రతి ఒక్క పని. ఈ వాషింగ్ మిషన్ మీద ఆధారపడినప్పటి నుంచి నాకైతే దీన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. గుడ్డలన్నీ చాలా నీట్గా కావండి, అసలు అన్నీ ఫోల్డ్ ముడతలు పడిపోతాయి. అసలు మనం చేత్తో ఉతుక్కున్నంత సాటిస్ఫాక్షన్గా ఉండటం లేదనమాట బట్టలు. నిజంగా ఇలాగ ఎంతమంది కనిపిస్తుంది. చేతనైతే మాత్రము చేత్తో వాష్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా అవసరం పడుతుంది కదా, అట్లాంటప్పుడు వీటి మీద డిపెండ్ అవుతే బాగుంటుంది అనిపిస్తుంది. చూడండి చిన్న చిన్న రాళ్ళు లాంటివి కూడా వచ్చేసినాయి అనమాట. ఎట్లా వస్తాయో ఏమో, బట్టలు అయితే మళ్ళీ అన్నీ విదిలిచ్చి వేస్తాం కదా, ఎంత డస్ట్ వచ్చిందో అసలు. వీటన్నిటినైతే శుభ్రం చేసుకుంటాం కానీ లోపల లబ్బర్ లాంటిది ఉంటుంది కదా, అక్కడ పాచి పట్టేస్తుందండి. అసలు దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. కొన్న దగ్గరకే పోయి అడిగితే ఏమైనా లిక్విడ్ ఏమైనా చెప్తారేమో అని నాకు అనిపిస్తుంది. మీకు తెలిసింటే ఏదైనా సజెషన్ చేయండి నాకు, మంచిగా క్లీన్ అయిపోవాలి. టబ్ క్లీన్ అనేసి అవి ఇచ్చినారనమాట, ఒక ట్యాబ్లెట్స్ లాగా ఒకటేసి టబ్ క్లీన్ అని రన్ చేసేస్తే, అది సిస్టంలో ఒక ఆప్షన్ ఉంటుంది కదా దాంట్లోటే, అలాగా ఆన్ చేస్తే ఓన్లీ టబ్ ఒకటే క్లీన్ అవుతుంది కానీ లబ్బర్ క్లీన్ కాదనమాట. ఇలాగా మీరు కూడా ఫేస్ చేస్తున్నారా? నాకైతే సాటిస్ఫాక్షన్గా లేదు నాకు ఈ వాషింగ్ మిషన్ వాడడం వల్ల. ఒంట్లో ఓపిక, చేసుకునే శ్రద్ధ, చేసుకునే అంటే ఓన్గా ఏ వర్క్ అయినా చేసుకునే స్టామినా ఇంటి గృహిణికి ఈ ఈ ఈ తలకాయ నొప్పి ఉండదు మళ్ళీ వాటిని శుభ్రం చేసుకోవడం ఇలాగా. కానీ ఓల్డ్ మెథడ్లో అంటే మనం ఏదైనా దంచుకోవడానికి, రుబ్బుకోవడానికి గ్రైండర్ల మీద, సిల్ మీద ఆధారపడుకోకుండా, వండుకోవడానికి గ్యాస్ స్టవ్ల మీద ఆధారపడకుండా, పొయ్యి బట్టలు ఉతుక్కోవడానికి మన హ్యాండ్సే ఉపయోగించి ఇలాగంతా ఊహించుకోవడానికి చాలా బాగుంటుంది కదా. కానీ చేయాలంటేనే చాలా స్ట్రెంత్ కావాలి. చేద్దాము అని నాకు ఉంటుంది కానీ నా బాడీ సహకరించదనమాట. అందుకే ఇట్లాంటివన్నీ వీటి మీద పడాల్సి వస్తూ ఉంది. ఇలాగ మీరు కొంతమందికి ఓన్గా అన్నీ చేసేసుకోవాలా, మంచిగా ఉండాలా అని అనిపిస్తుంది. కొంతమందికి శ్రద్ధ ఉంటుంది, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలా చేసుకోవాలని. కానీ వర్కింగ్ ఉమెన్స్కి ఇదైతే అస్సలు పాసిబుల్ కాదులేండి. అట్లాంటి వాళ్ళు ఇలాంటి వాటి మీద ఆధారపడితే బాగుంటుంది. కానీ మనలాంటి ఏ పని లేకున్నట్లు హౌస్ వైఫ్స్ ఇట్లాంటి వాటి మీద ఆధారపడుతున్నామే అని నా బాధ అనమాట. ఓకే బాయ్ అండి. ఈ వీడియో ఎలాగుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.